హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు కమ్మగా ఉండే మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పప్పు అందరికి చేయటం వచ్చి మామిడికాయ పప్పు చేయదు రానోళ్ళు ఎవరు ఉండరండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఒక కప్పు కందిపప్పు తీసుకొని ముందే నానబెట్టుకోండి. ఒక కప్పు కందిపప్పు నానబెట్టుకొని కుక్కర్ పెట్టుకోండి. కొంచెం పసుపు వేసి కుక్కరు స్టవ్ మీద పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా కూడా చేయాలి, అన్నీ కలిపి పెడతారు, ఇది విడిగా చేయటం అండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ 3 పచ్చిమిర్చి చీలికలుగా కోసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా బారు ముక్కలు కోసి పక్కన పెట్టుకొని చిటికెడు మెంతులు వేయండి నూనెలో వేసి అన్నీ అర స్పూన్ చొప్పున పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేయండి. వేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేయండి. పప్పు కదండి, ఇంగు లేకుండా బాగోదు, ఇంగు వేయండి. ఇంగు వేసి కొంచెం కరివేపాకు వేసి కొంచెం బాగా వేగనివ్వండి. మనం మామిడికాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటాం కదండి. ఈ తాలింపు కొంచెం బ్రౌనిష్ కలర్లో మంచి కలరు, స్మెల్, వేగిన కలర్ వచ్చినప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేయండి. వేసేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా సన్నగా మగ్గిపోతాయి. ముక్కలు వేసిన తర్వాత చక్కగా మగ్గిపోతాయండి. నేను వెల్లుల్లిపాయ కూడా వేసానండి, అది క్లిప్ మిస్ అయింది. వెల్లుల్లిపాయ వేసాను. కొంచెం ముక్కలు వేసిన తర్వాత లైట్గా ఉప్పు కూడా వేసాను. ఈ ముక్కలన్నీ బాగా మెత్తగా చేసుకొని తగినంత కారం వేసుకొని 2 నిమిషాలు ఆగి ఈ ఉడకబెట్టిన పప్పు ఉంటుంది కదండి, ఆ పప్పుని తాలింపులో వేసేయండి. వేసేసి దీన్ని 2-3 ఉడుకులు ఉడకనివ్వండి. చక్కగా ఉడికి మనం ఉప్పు అడ్జస్ట్మెంట్ చూసుకొని చక్కగా 2 ఉడకలు ఉడికితే కమ్మగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుందండి. ఈ చేయటం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.